హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అధినాయకుడు సమరశంఖం పూరించారు. యుద్ధానికి యుద్ధం, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం దిశలో ఇండియా నడుస్తోందా? మరి త్రివిధ దళాలు ఎటువంటి చర్య తీసుకోబోతుందంటారు? ఇవన్నీ ఈరోజు నాతో మాట్లాడడానికి ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు. సార్తో చాలా విషయాలు మాట్లాడదాం. సార్ నమస్తే. ఇప్పుడే చెప్పండి సార్. అట్లీస్ట్ ఫైనలీ ఇండియా హెస్ టేకన్ అ డెసిషన్ అమ్మా. ఓకే, ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ కానీ వివిధ దళాల అధిపతులు కానీ ఒక కంక్లూజన్కి వచ్చి ఒక డెసిషన్ తీసుకోవటం అనేది ఇట్స్ వెరీ మచ్ నీడెడ్ అట్ దిస్ అవర్ ఆఫ్ నీడ్. ఓకే, ఎందుకంటే ఇంత ఆస్తి నష్టము, ఇంత ప్రాణ నష్టము, వీళ్ళు ఏంటంటే మన ఇండియా మంచితనాన్ని, లేకపోతే మన ఇండియన్స్ మంచితనాన్ని, లేకపోతే మన గవర్నమెంట్ మంచితనాన్ని, లేకపోతే మనకున్నటువంటి ఒక సాఫ్ట్ నేచర్ని ఏంటంటే ఇండియాని చేతగానితనంగా తీసుకుంటున్నారమ్మా. ఇండియాని చేతగానితనము వీళ్ళు ఏం చేయలేరు. ఎంత చేసినా మనము ఇంకా మనం దీన్ని రిటాలియేట్ చేయరు. వీళ్ళు ఎప్పుడూ రిటాలియేట్ చేయరు. మనము ఎన్ని అటాకులు చేసినా, ఎంతమంది మనుషుల్ని చంపినా, ఎంతమందిని ఏం చేసినా అని ఒక రాంగ్ నోషన్లో బ్రతుకుతా ఉందమ్మా పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏంటంటే మేము ఏదన్నా చేయొచ్చు, మేము ఎక్కడి నుంచైనా దొంగ దెబ్బ తీసి వెళ్ళిపోవచ్చు, మమ్మల్ని ఎవరు ఆపలేరు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, మేము ఇండిస్పెన్సిబుల్ అనే ఒక నోషన్లో బ్రతుకుతుంది పాకిస్తాన్ కానీ టెర్రరిస్ట్ కానీ. ఎవరేమీ చేయలేరు. ఏంటంటే అది మనకున్న ఒక మంచితనం, మన మంచితనం కానీ లేకపోతే మనకున్నటువంటి సాఫ్ట్ నేచర్ని వీళ్ళు దాన్ని మన చేతగానితనంగా తీసుకొని ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే చేశారో అసలు అంటే ఇండియా ఈ డెసిషన్ ఇంతకుముందు ఎప్పుడో తీసుకోవాల్సిందమ్మా. 1919లో పహల్గాం అటాక్ అయినప్పుడు 40 మంది జవాన్స్ చచ్చిపోయినప్పుడు అప్పుడే రిటాలియేట్ చేయాల్సింది. ఇదేంటంటే కంటికి కన్ను పంటికి పన్ను ఆ సిద్ధాంతం అయితేనే వీళ్ళకి నడుస్తుందమ్మా. నేను సమాధానంగా లేకపోతే సావధానంగా తీసుకుంటాను, లేకపోతే నేను పీస్ఫుల్గా ఉంటాను, లేకపోతే నేను ఏమీ చెయ్యను, లేకపోతే ఏమీ చెయ్యరు అని ఒక రాంగ్ నోషన్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. సో దిస్ ఈజ్ అ రైట్ టైం టు టేక్ అ డెసిషన్ అమ్మా. ఇప్పుడు ఇండియా ఇప్పటికైనా ఒక డెసిషన్, నేను ఇంతకుముందు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఏంటంటే ఇండియన్ ఫోర్సెస్ వాళ్ళ చేతులు కట్టేసి ఉంటాయమ్మా. ఏంటంటే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ కమాండెంట్స్ ఆర్డర్. వాళ్ళ పైనుంచి ఆర్డర్ వచ్చే వరకు వాళ్ళు ఎదురుగా నిలబడి వాళ్ళు కాల్స్తున్నా కూడా దే కెనాట్ టేక్ దేర్ వెపన్. వీళ్ళు వెపన్ తీసుకొని రిటాలియేట్ చేయలేరు. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు ఇండియా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా త్రివిధ దళాలకు మీరు ఏమి చేసినా కూడా వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ, వీఆర్ దేర్ టు ఎంకరేజ్ యూ, వీఆర్ దేర్ టు సీ దట్. ఎటువంటి మనము దీని మీద ఎట్లాంటి మీకు నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు అనే ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. కాబట్టి నౌ దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ అస్ టు ప్రూవ్ అవర్ సెల్స్. మన శక్తి ఏంటి, మన కెపాసిటీ ఏంటి, మనకున్న ఇదేంటి స్ట్రెంగ్త్ ఏంటి, మనకున్న ఆర్మీ ఫోర్స్ స్ట్రెంగ్త్ ఏంటి. త్రివిధ దళాలు ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ కానీ ఒకవేళ గట్టిగా దలుచుకొని గట్టిగా అటాక్ చేయగలిగితే పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం కదమ్మా. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ అది కాకుండా సరే ఇండియా ఐరాసతో ఉన్న రిలేషన్షిప్స్ తోటి కానీ లేకపోతే వివిధ దేశాలతో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ తోటి కానీ ఇంతకాలం వెయిట్ చేసినారు. ఓకే, ఒక సొల్యూషన్ వస్తుంది, వీళ్ళు క్రాస్ బార్డర్ టెర్రరిజంని ఆపేస్తారు. కానీ అది ఎప్పుడూ జరగలేదమ్మా. ఏంటంటే కుక్కతో ఒక వంకర అని చెప్పేసి అదే జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా జరిగింది అదే, కుక్కతో ఒక వంకర అని. ఇంత రిటాలియేషన్ జరుగుతూ ఉన్నా కూడా ఎక్కడో ఒక అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు, ఎక్కడో ఒక. యాక్చువల్గా ఏంటంటే అమ్మా, నేను మన 2024లో నేను కాశ్మీర్కి వెళ్ళినాను. ఏంటంటే ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుంది అంటే అమ్మా, అంత టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అయినా కూడా అసలు అంటే వీళ్ళు అంత డేరింగ్గా వచ్చేసి ఇండియాని ఛాలెంజ్ చేసినారంటే అదేంటంటే మనం మంచితనం అంతే తప్ప ఏం లేదు. ఇండియాకి చేత కాదని కాదు, లేకపోతే ఇండియా దగ్గర కెపాసిటీ లేదని కాదు, ఇండియా దగ్గర వెపన్స్ లేవని కాదు. ఏంటంటే మన మంచితనాన్ని మాత్రమే వాళ్ళు చూసినారు ఇప్పటి వరకు. మన మంచితనమే మనల్ని ముంచింది. కానీ ఇప్పుడు నౌ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ థింగ్, రైట్? సో ఇప్పుడు అన్ని సామధాన భేద దండోపాయాలు అన్నీ అయిపోయినాయి. వాళ్ళకి ఇచ్చే ఛాన్సులు అన్నీ ఇచ్చినారు. కానీ స్టిల్ దే ఆర్ థింకింగ్ దట్ వాళ్ళకి ఏంటి అంటే ఇండియా ఏం చేయలేదు, ఇండియా ఒకవేళ ముందుకు వచ్చి ఏమైనా చేయాలన్నా కూడా
ఏదో ఒక దీంట్లో ప్యాక్లో కానీ ఏదో ఒక దీంట్లో ఐక్యరాజ్య సమితి లేకపోతే ఉన్న అలిన దేశాల వీళ్ళు కానీ ఎక్కడొక్కడ వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతారు. మళ్ళీ మేము చేస్తూనే ఉంటాము. అంటే ఎంత తెగబడి ఇది మాట్లాడతారంటమ్మా మన పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ చీఫ్ 18th of this month మొన్న అంటే ఈ అటాక్ జరగకముందు కాశ్మీర్ హమారా హై, కాశ్మీర్ హమారా రహేగా, మేము దాన్ని ఎట్టి పరిస్థితులలో వీ డో వాంట్ టు లూజ్ అని అంటున్నాడు. కాశ్మీర్ ఎవరిది? వాళ్ళది కాదు కదమ్మా. ఎందుకు? బికాస్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ బ్యూటీ. మినీ స్విట్జర్లాండ్, ఇట్స్ అ ప్యారడైజ్. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ టూరిజం ఈస్ గోయింగ్ ఆన్. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఈ అటాక్ చేయడంలో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఈ టెర్రరిస్ట్ ఈ టూరిస్ట్ వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటే, వీళ్ళని ఆపగలిగితే అప్పుడు ఇక్కడ యాక్టివిటీ తగ్గిపోతుంది. పీపుల్ వాళ్ళకి ఏంటంటే కాన్వర్ట్ సిచ్యుయేషన్లో వచ్చేసి మాతోటి మిలిటెన్సీలో జాయిన్ కావాల్సిందే, యూత్కి ఎంప్లాయ్మెంట్ లేక. ఇప్పుడు ఏంటమ్మా అక్కడ మెయిన్ జరిగేది ఏంటంటే టూరిజం ఇండస్ట్రీ అమ్మా. ఒకటేమో క్యాబ్స్, తర్వాత ఈ పోనీ రైడర్స్, లేకపోతే కల్టివేషన్ అనేది వెరీ మీగర్ అమ్మా అక్కడ. అట్లాంటిది వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా టూరిస్టులు ఇప్పటికే ఇప్పుడు ఏం జరిగిందమ్మా, ఒక 90% ఆఫ్ ద రిజర్వేషన్స్ ఆర్ క్యాన్సల్డ్. పీపుల్ ఆర్ క్యాన్సిలింగ్ దేర్ ట్రిప్స్ టు కాశ్మీర్. ఏంటంటే టూరిజం ఇండస్ట్రీని దెబ్బ కొడితే ఏంటంటే వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు ఏమీ చేయలేరు. సో వీళ్ళ కీ పాయింట్ ఏదైతుందో, వీళ్ళ నవ్ ఏదైతుందో నవ్ని నొక్కేయాలి. దాని మీదనే మనం ఇది చేస్తే మనము కాశ్మీర్ మనం పొజిషన్ తీసేసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు టూరిస్టుల కోసమన్నా మిలిటరీ యాక్టివిటీ ఉంది అక్కడ, ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్. అట్లాంటప్పుడు ఈ టూరిజం ఇండస్ట్రీ లేకపోతే ఇక్కడ నుంచి ఆర్మీ డిప్లాయ్మెంట్ మొత్తం తీసేస్తారు, ఆర్మీ మొత్తం పోతుంది. అప్పుడు వీళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఉండదు. కాబట్టి బై డిఫాల్ట్ వాళ్ళు వచ్చేసి మాతో జాయిన్ అవుతారు, మాతో చేతులు కలపాల్సిందే, మేము అప్పుడు పొజిషన్ తీసుకోవడానికి ఈజీ అని ఒక ఇంటెన్షన్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడు ఏంటి, ఈట్కా జవాబ్ పత్తర్సే, నువ్వు ఇటుకతోటి వస్తే నేను రాయి తీసుకొని వస్తా, అదే ఇంకా టిట్ ఫర్ టాట్. దట్ ఇంకా నో మోర్ డిప్లొమసీ, నో మోర్ డైలాగ్, నో మోర్ టాక్స్. ఇంకా వాట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఆర్ వాట్ ద యాక్షన్ ఎంత సీరియస్గా ఉంటుంది అనేది వాళ్ళు ఓన్లీ వెయిట్ అండ్ వాచ్, అంతే. చూడాల్సిందేమ్మా, వాళ్ళు వెయిట్ చేసి చూడాల్సిందే తప్ప దాని రిటాలియేషన్ అనేది ఎట్లుంటుంది, లేకపోతే ఇండియా కెపాసిటీ ఏంటి, లేకపోతే ఇండియా దగ్గర ఏమేమి వెపన్స్ ఉన్నాయి, లేకపోతే ఎట్లాంటి బాంబ్స్ ఉన్నాయి, లేకపోతే ఎట్లాంటి మెషినరీ ఉంది అనేది దే విల్ సీ ఇట్ నౌ ఇన్ రియాలిటీ. సో దట్ నౌ ద టైమ్ హ్యాస్ కమ్ టు సీ ద రిజల్ట్స్ నౌ. ముష్కల్ని మట్టుపెట్టే సమయం వచ్చినప్పుడు యుద్ధానికి ఈరోజు రాత్రే వెళ్తున్నామంటే మనకు తోడుగా వచ్చే దేశాలు ఏంటి సార్? ఎక్సెప్ట్ చైనా, ఆల్ ద కంట్రీస్ ఆర్ విత్ us అమ్మ. బట్ స్ట్రాంగెస్ట్ కంట్రీ మనతో వచ్చేదంటే USA, ఇజ్రాయెల్, రష్యా. ఇప్పుడు పాకిస్తాన్కి ఉన్న ఒకే ఏంటంటమ్మా, వాళ్ళ ఈవిల్ నేచర్ తోటి చైనా వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. వెపన్స్ కానీ, లేకపోతే అమ్యునేషన్ కానీ, లేకపోతే ఫైనాన్సెస్ కానీ, ఫండింగ్ కానీ, టెర్రరిజం కానీ చైనా ఫండ్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి నేబరింగ్ కంట్రీ చైనా. సో వాళ్ళు ఏంటంటే మాకు వీళ్ళకి మేము సపోర్ట్ చేస్తే రేపు వీళ్ళు మాకు సపోర్ట్ వస్తారని. కానీ వీళ్ళు ముష్కర్లమ్మ. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళ రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ ఎంతసేపు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ అంతే. ఆ మూమెంట్ దాటిన తర్వాత వాళ్ళకి ఏముండదు. వాళ్ళకి ఏంటంటే మా మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఆర్ మా మెయిన్ పర్పస్ ఆఫ్ లివింగ్ ఈజ్ దట్ మేము బ్రతికితే దేశం కోసము, చస్తే దేశం కోసం అనే ఉంటారు వాళ్ళు. వాళ్ళది అది ఏంటంటే మేము చచ్చిపోతే మేము అల్లా మీ దగ్గరికి వెళ్ళిపోతాము, జన్నత్కి వెళ్ళిపోతాము, జిహాద్ ఈజ్ ఆ లైఫ్ అంటారు వాళ్ళు. కానీ మనది అది కాదు కదమ్మా. మనం ఏంటంటే ఫర్గివ్ అని చెప్పేసి ఇంతకాలం ఫర్గివ్ చేసుకుంటూ వచ్చినాము. కానీ ఇప్పుడు నౌ ఇట్స్ ఫర్ ద పాకిస్తాన్ టు సీ హౌ ఇండియా ఈజ్ గోయింగ్ టు రిటాలియేట్ ఆర్ హౌ ఇండియా ఈజ్ గోయింగ్ టు టేక్ ఇట్ అనేది. ఇప్పుడు లాస్ట్ టైమే మన వన్ ఆఫ్ ఆ పైలట్ వాళ్ళు క్యాప్చర్ చేసినప్పుడు బై నెగోషియేషన్స్ అన్నీ మళ్ళీ సెటిల్ చేసుకొని మన పైలట్ని వెనకకు తీసుకొచ్చుకున్నారు, అభినవ్ బింద్రా అని. సో ఇప్పుడు అట్లాంటిది ఏమి ఉండదమ్మా. ఇంకా అంటే ఇక డైరెక్ట్ 1-to-1 అటాక్ కాబట్టి ఇంకా దెల్ బీ లైఫ్స్ పోతాయి. కానీ ఏంటంటే ఇంకా వాళ్ళకు ఒక లెసన్ నేర్పించాలంటే దిస్ ఇస్ ద టైమ్ నౌ, ద టైమ్ హ్యాస్ కమ్. సో ఇంకా రిటాలియేషన్ తప్ప వేరే మార్గం లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు ఇండియా దగ్గర. సో ఇప్పుడు కూడా మనం గమ్మున ఊరుకుంటే ఏంటంటే ఇంకా దే విల్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అండ్ దే విల్ గో ఫర్దర్. ఇంకా ఫర్దర్గా లైఫ్ ఇంకా ఎంతమందిని ఇది చేస్తారు, లేకపోతే ఎంతమందిని దీంట్లో చంపేస్తారు అనేది ఏముండదు. కాబట్టి ఇంకా దే హ్యావ్ టు లర్న్ దేర్ లెసన్స్ ఇన్ అ హార్డ్ వే అమ్మా. కాకపోతే ఈ రోజు ఒకవేళ యుద్ధానికి వెళ్తున్నామంటే ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు మనం యుద్ధానికి వస్తాము అనే నాలెడ్జ్తో కొంచెం భయపడిపోయి ఆల్రెడీ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలని తీసుకుంటూ ఉంటారు కదా. మన వెపన్స్ అన్ని ఆల్రెడీ ప్లేస్ చేసి ఉన్నాయి అమ్మా, మన బార్డర్స్లో ప్లేస్ చేసి ఉన్నాయి. అయితే వీళ్ళు ఏంటంటే అమ్మ దొంగ యుద్ధం చేస్తారమ్మా, స్ట్రైట్గా వీళ్ళు డైరెక్ట్ రారు.
వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ అటాక్ రారు, దొంగ యుద్ధాలు చేస్తారు కాబట్టి కొంత స్ట్రాటజిక్గా ప్లే చేయాల్సి ఉంటుంది. ఓకే. కానీ మన ఇండియన్ ఫోర్స్ ముందు మాత్రం దే ఆర్ నాట్, మనంత స్ట్రాంగ్ నేషన్ కాదు, లేకపోతే మనకున్నంత సపోర్ట్ వాళ్ళకి లేదు. లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ డైరెక్ట్ వస్తూ ఉంటుంది, అమెరికా డైరెక్ట్ వస్తూ ఉంటుంది, మెనీ అదర్ నేషన్స్ ఆర్ విత్ ఇండియా నౌ. బికాజ్ ఇక్కడ మనం విక్టిమ్స్, వాళ్ళేమో అక్యూజ్డ్ పొజిషన్లో నిలబడున్నారు. సో వాళ్ళు చేసింది తప్పు అన్నప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు, మనకు సపోర్ట్ వస్తుంది, సింపతి వస్తుంది అమ్మా డెఫినెట్గా. సో ఇప్పుడు అదే సిచ్యుయేషన్లో మనము అంటే ఒక విక్టిమ్ పరిస్థితిలో సిచ్యుయేషన్లో ఉన్నాం కాబట్టి ఆల్ ద అదర్ నేషన్స్ ఆర్ సపోర్టింగ్ అస్, విచ్ ఈస్ అ గుడ్ మూవ్. ఓకే. సో అంటే ఇప్పుడు ఇంతమంది మనకు సపోర్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే మనము నిజంగా బాధితులం కాబట్టి, వాళ్ళు చేసింది తప్పు కాబట్టి, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు ఏదైతే దొంగ దెబ్బ తీసినారో లేకపోతే అంతమంది ఇన్నోసెంట్ టూరిస్టులను చంపినారు కాబట్టి మేము ఇండియాతో ఉన్నాము అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. ట్రంప్ అయితే అవుట్ అండ్ అవుట్గా ఉంటున్నాడు, ఇండియా ఈజ్ మై బ్రదర్ కంట్రీ, ఐ సపోర్ట్ ఇండియా అని చెప్పేసి అవుట్ అండ్ అవుట్ అంటున్నాడు. ప్రపంచ దేశాలన్నీ భయపడేది ఒక అమెరికాకి తప్ప ఎవరికి భయపడవమ్మా. అమెరికాని ఒక స్ట్రాంగ్ నేషన్గా చూస్తారు, లేకపోతే స్ట్రాంగ్ ఎకానమీగా చూస్తారు. ప్లస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ హీఈస్ సపోర్టింగ్ అస్, హీఈస్ విత్ అస్ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ వాట్ వీ హ్యావ్ విత్ దెమ్. మనకున్న రిలేషన్షిప్ తోటి వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయడానికి అవుట్ అండ్ అవుట్గా వస్తున్నారు కాబట్టి ఇట్స్ అ పాజిటివ్ నోట్. సో డెఫినెట్లీ ఇది ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్సే వస్తుందని అనుకోవాలి దీంట్లో. అండ్ ఇప్పుడు ఈ టైంలో మనం వెనక్కిపోవటం కూడా అది మన చేతగానితనం కిందనే దాన్ని కన్సిడర్ చేస్తారు. సో గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది, త్రివిధ దళాలకే ఆర్డర్స్ ఇచ్చేసింది, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది కాబట్టి లెట్స్ హోప్ దట్ మనకు మంచి రోజులు మనకు కూడా వస్తున్నాయని చెప్పేసి ఒక పాజిటివ్ నోట్లో మనము ఆలోచించాలమ్మా. పాజిటివ్గానే తీసుకోవాలి దీన్ని. అంటే ఓకే, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, కానీ ఇంకా నేను నీళ్లు కాలబెడతా, నేను మాత్రం నువ్వు నాకు నీళ్లు తెచ్చిపోయి అంటే తప్పమ్మా. ఇక అది జరిగిపోయింది, అయిపోయింది అది. సో ఇంకా నువ్వు నా ఇల్లు దళబెడితే నేను నీ ఇల్లు దళబెడతా అంటే టిట్ ఫర్ టాట్, అదే రిటాలియేషన్ ఈస్ ద టైం చేంజ్ అయింది. అంతే టైం నౌ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు థింక్ టు చేంజ్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ అ డెసిషన్ కాబట్టి we all should stand with the nation and we all should support the right cause. ఓకే. కానీ పాకిస్తాన్ని దాయాది దేశం అంటారు కదా సార్, మామూలుగా దాయాదులు అంటే అట్లీస్ట్ కొంచెమైనా ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది మన గురించో ఏం జరుగుతుంది అని. అమ్మ ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, వాళ్ళకి లేదు కదమ్మా అది. ఇప్పుడు మనం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాము, వాళ్ళకు మెడికల్ టూరిజంలో వాళ్ళకు వీసాలు ఇచ్చినాము. ఇప్పుడు మొన్న కూడా ఎవరో ఒక అమ్మాయి అంటా ఉంది, నేను ట్రీట్మెంట్ కోసం నేను ఇక్కడికి వచ్చినాను హైదరాబాద్లో, నా 2 పిల్లలకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అది వాళ్ళకి తెలియదా అమ్మ? ఇప్పుడు 26 మంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపినప్పుడు వాళ్ళకి తెలియదా ఏమైద్ది అనేది, ఏం జరుగుతుంది అనేది తెలియదా? ఇప్పుడు ఒకటి సింధ్ వాటర్నే ఆపితే చాలు, మనం సింధ్ వాటర్ని ఆపితేనే చాలు, వాళ్ళకి సరిపోయేంత డ్యామేజ్ జరుగుతుందమ్మా, సరిపోయేంత లాస్ జరుగుతుంది. రక్తం బారిస్తారు అన్నారు కదా సార్, రక్తం ఎక్కడి నుంచి బారిస్తారమ్మా వాళ్ళు బారిస్తా అంటే అంత ఈజీ అమ్మా. ఇప్పుడు ఇంతకుముందు అంటే సరే మనము పోనీలే ఫర్గివ్ చేద్దాము లేకపోతే విడిచిపెద్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడు వాళ్ళంతా ఓపెన్ థ్రెట్ చేసినప్పుడు, ఓపెన్ ఛాలెంజ్ చేసినప్పుడు ఎట్లా దాన్ని పాజిటివ్గా తీసుకుంటాము? అదే కదా రిటాలియేషన్, నీట్గా జవాబ్ పత్తర్సే. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది, లేకపోతే ఆ డెసిషన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ కాబట్టి ఇంకా ఇట్స్ టైమ్. ఇక నువ్వు రక్తం బారిస్తావా, నీ రక్తం బారుతుంది, మా రక్తం బారుతుంది అనేది చూడాల్సిందే అంతే. అంతే తప్ప నువ్వేదో ఛాలెంజ్ చేసేసి, నువ్వు ఛాలెంజ్ చేస్తే నేను చేతులు గాజు వేసుకొని కూర్చుంటా, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా వింటా నేను, లేకపోతే నీ ఆర్డర్ని జీ హుజూర్ అని చెప్పేసి ఆర్డర్ తీసుకుంటా అనే సిచ్యువేషన్ కాదమ్మా ఇది. నువ్వు ఒకటంటే నేను 2 అంటా, నువ్వు 2 అంటే నేను 4 అంటే ఒక ఫర్మ్ డెసిషన్ ఇండియా తీసుకుంది, లేకపోతే ఫర్మ్గా ఒక పాలసీ ఇచ్చేసింది కాబట్టి ఇంకా నో టర్నింగ్ బ్యాక్ డెఫినెట్లీ. అండ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అంటే నేను నా ఒపీనియన్ కాదమ్మా, ప్రతి ఒక్క ఇండియన్కి అంతమందిని అంత బ్రూటల్గా, అంత హీనియస్గా చంపేసిన తర్వాత అంత ఏమొచ్చిందమ్మా? 26 మంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపినారు మీ కాజ్ కొరకు, అంటే మీ అథారిటీని చూపించడానికి, లేకపోతే మీకున్నటువంటి మీ కండకవరాన్ని చూపించడానికి మీరు ఇంతమంది ఇండియన్స్ని చంపేసినారు, ఇంతమంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపినారు. ఏమొచ్చింది? 26-28 మంది చచ్చిపోయినారు. ఒక కపుల్ కూర్చొని, ఒక తల్లి కూతురు వాళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు, ఇట్లా మాకు బ్రెడ్ విన్నర్ లేడు, ఒక ఎమ్మెల్యేనో ఎంపీ వచ్చేసి మాకు 10 lakhs ఇచ్చినారని. తర్వాత వాళ్ళ బ్రతికేంటి? ఒక మనిషిని అయితే తీసుకురాలేవు కదమ్మా, చంపేసిన తర్వాత ఒక మనిషిని తీసుకురాలేవు కదా. నువ్వు వెపన్ తీసుకొచ్చేసి నువ్వు చంపినావు, నీ పవర్ నీ అథారిటీ చూపించినావు, లేకపోతే నా దగ్గర కెపాసిటీ ఉంది అన్నావు, కానీ ఒక మనిషిని చంపేసి ఆ మనిషి లేకుండా చేసినంత మాత్రాన నువ్వు ఆ మనిషిని లేకుండా చేసినావు, కానీ ఆ మనిషితోటి ఎంతమంది ఎఫెక్ట్ అయినారు అన్నది ఎప్పుడైనా ఆలోచించినారా? లేదు కదా. ఇన్నోసెంట్ పీపుల్ గాట్ కిల్డ్ కదా అమ్మా, విచ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు నాట్ ఓన్లీ మన వాళ్ళే కాదు, ఇప్పుడు మన హిందువులు లేకపోతే క్రిస్టియన్స్ అని కాదు, వాళ్ళ ముస్లిం ఒక అబ్బాయి వెపన్ లాక్కొని ఎంతో మందిని ఇది చేస్తే అబ్బాయిని కూడా చంపేసినారు. ఆ పిల్ల ఆదిల్
ఆయననే వాళ్ళ ఫ్యామిలీకి బ్రెడ్ విన్నర్ ప్లస్ వాళ్ళ చెల్లెల పెళ్లి కోసం డబ్బులు జమ చేస్తూ ఉన్నాడట. రైట్. అండ్ మెనీ పీపుల్ హెల్డ్ అంటే ఒక కాశ్మీరీస్ అంటే ఒక రాంగ్ నోషన్ ఉందమ్మా. కాశ్మీర్ అంటే దే సపోర్ట్ పాకిస్తాన్ అని కాదు, దట్స్ వెరీ రాంగ్. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ పీపుల్, ఫ్రెండ్లీ నేచర్డ్ పీపుల్ అండ్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్. అంటే ఒక వీడియో వచ్చింది కదా సార్, అల్లాహు అక్బర్ అని కరెక్ట్గా ఇది జరుగుతున్నప్పుడే వైర్లైన్లో ఒక ట్రావెలర్ వెళ్తున్నప్పుడు ఆయన అంటారు, అంటే పాకిస్తాన్కి కాశ్మీర్లో ఉన్న ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ ఉన్నారో సపోర్టర్స్ ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ బొంబార్డింగ్ దేర్ హౌసెస్, డిమాలిషింగ్ దేర్ హౌసెస్. ఎంతమంది అయితే సింపథైజర్స్ ఉన్నారో, ఎంతమంది అయితే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళ హౌసెస్ని మెర్సిలెస్గా డిమాలిష్ చేస్తున్నారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అంటే ఏంటంటే ఇప్పుడు డిమాలిష్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఎవరు ఇట్లాంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాకుండా, ఫ్యూచర్లో ఎవరు ఇట్లాంటి యాక్టివిటీస్లో మూవ్ కాకుండా, అంటే ఎవరు దాన్ని టువర్డ్స్ అట్రాక్టివ్ కాకూడదు. ఒకవేళ మేము ఇట్లా చేసినట్టయితే దానికి ప్రతీకారం ఇట్లుంటుంది, లేకపోతే దానికి ఇట్లా రిటాలియేట్ చేస్తారు, లేకపోతే దాని మీద రియాక్షన్ ఇట్లుంటుంది అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారమ్మా. ఇప్పుడు ఒకటి కాశ్మీర్లో ప్రతి ఒక్క ఇంటి దగ్గర లేకపోతే ఇన్ సర్టన్ ప్లేసెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు దేనికైనా కూడా. వాళ్ళ బంకర్స్ కట్టుకొని ద మూమెంట్ దెర్ ఇస్ అ ఫైరింగ్ ఆర్ దెర్ ఇస్ అ ఇది అట్లాంటి జరిగినప్పుడు, అటాక్ జరిగినప్పుడు ఏంటంటే దే విల్ గెట్ ఇన్ టు బంకర్స్. సో దట్స్ ఓకే, వన్ గుడ్ థింగ్. ఇప్పుడు ఒకటి ఇంకొక ఇదేంటంటే నోషన్ కాదు, ఇట్స్ ట్రూ ఆల్సో. అటాక్ జరిగినప్పుడు లోకల్ ఎయిడ్స్ సపోర్ట్ లేకుండా, లోకల్ ఎయిడ్స్ దాన్ని కోఆపరేట్ చేయకుండా వీళ్ళు అటాక్ చేయలేదు అనేది దట్స్ ట్రూ. కానీ మనుషులు అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదు, దిల్ బి గుడ్ అండ్ బ్యాడ్. ఇప్పుడు కాశ్మీర్లో సేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏది ఒక చిన్న పాపను ఎత్తుకొని ఒక పోనీ రైడర్ కిందికి పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు, రైట్, ఒక చిన్న పాప లైఫ్ సేవ్ చేయడానికి. ఇంకొక పోనీ రైడర్ అంటూ ఉన్నాడు, మీరు ఇక్కడ నుంచి ఇటు పక్కకి వెళ్తే మీరు మెయిన్ రోడ్ దాకాదని. అక్కడ జరిగింది ఏంటంటమ్మా, ఒక పోనీస్ తప్ప ఏమీ నడవవు అక్కడ, గుర్రాలు, ఎక్సెప్ట్ గుర్రాలు దేర్ ఇస్ నథింగ్. ప్లస్ అదంతా ఏంటంటే జిగట మన్ను ఇట్లా కిచడ్ ఉంటుంది. సో ఎక్సెప్ట్ గుర్రాలు ఏముండవు అక్కడ. వీళ్ళకి సపోర్ట్ చేసింది, ఇండియన్స్ సపోర్ట్ చేసింది కూడా వాళ్ళే. వాళ్ళు సేవ్ ఎంతమంది అయితే సేవ్ అయినారో వాళ్ళని సేవ్ చేసింది కూడా వాళ్ళే. సో మనం టోటల్గా అందరూ చెడ్డోళ్ళని మనం అనలేము, జనరలైజ్ చేయలేము, అందరూ మంచోళ్ళని కాదు. ఇప్పుడు దెర్ వాజ్ అ వీడియో, దాంట్లో ఏమంటున్నారు, దీస్ ఆర్ ద 2 people, వాళ్ళు చెయ్యి ఊపి వాళ్ళు హ్యాండ్ వేవ్ చేసిన తర్వాతనే వీళ్ళు స్టార్ట్ చేసినారు ఫైరింగ్ అని. సో అంటే ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఎలిమినేషన్ ఆఫ్ ద ఎనిమీ అంతే. ఇక ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు ఎలిమినేట్. అంటే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు ఇట్లాంటి అటాక్ చేయకూడదు, లేకపోతే ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడకూడదు అనే ఒక డెసిషన్ తోటి, ఒక పాలసీ మేకింగ్ పాలసీ తోటి ఇంకా ఎలిమినేట్, ఇంకా టోటల్గా ఇంకా ఏముండదు, ఇక నో స్పేరింగ్, ఓన్లీ ఎలిమినేషన్ అంతే. ఏరుకుంటూ వెళ్ళిపోవడమే, ఏరుకుంటూ వెళ్ళిపోదాము, ఇంకా వీళ్ళు అంత చూద్దామని ఒక డెసిషన్ తీసుకున్నారు. లేకపోతే ఇంకా గవర్నమెంట్ అంత స్ట్రాంగ్గా దే ఆర్ గోయింగ్ టు ఫాలో ఆన్ దెమ్ కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే గవర్నమెంట్ కూడా ఆన్ మై సైడ్ వాట్ ఐ రిక్వెస్ట్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్, ఎంతమంది అయితే చచ్చిపోయినారో వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోవాలమ్మా. వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోవాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, అవేర్నెస్ ఇవ్వాలి. ప్లస్ మళ్ళీ అగైన్ అక్కడ మళ్ళీ మంచి రోజులు రావాలి. కాశ్మీర్లో మళ్ళీ టూరిజం మళ్ళీ డెవలప్ కావాలి, మంచి రోజులు రావాలి, పీపుల్ షుడ్ బి హ్యాపీ. 101% జరుగుతాయమ్మా. మెనీ పీపుల్ ఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్. పహల్గాంలో మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడ. సో ఏంటంటే ఆ అష్యూరెన్స్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు, చలో బై మా ప్రాణాలకు ఎట్లాంటి ఇది లేదు, నో రిస్క్, వీఆర్ సేఫ్ హియర్, మేము సేఫ్గా తిరిగి వెళ్ళగలము అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అగైన్ దిల్ బి మళ్ళీ టూరిజం మళ్ళీ విస్తరిస్తుందమ్మా, మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది, మళ్ళీ పీపుల్ విల్ బి హ్యాపీ. అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ విషింగ్ ద వెరీ బెస్ట్ ఇండియన్ ఆర్మీ ఏం చేయబోతుందని ప్రతి ఒక్కరు దేశంలో ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారమ్మా. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ us to act definitely. And wishing them all the very best. Okay sir, thank you sir. Thank you అమ్మా.